పేరు నాగార్జున అండి, సీనియర్ మేనేజర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనాలజీ. టుడే we are gathering here with our respected doctors, Dr. Manjunath Bale, minimal invasive thoracic surgeon from Yashoda High-Tech City, and Dr. JVS Ashwit Chowdhury garu, DM Pulmonology, consultant pulmonologist from Yashoda High-Tech City. They both want to give valuable information regarding to their topics. thoracic and lung transplant surgeon, Yashoda Hospitals, Hyderabad. అందరికీ ధన్యవాదాలు రావడానికి. లంగ్ కండిషన్స్ చాలా కామన్గా అఫెక్ట్ అవుతాయి పేషెంట్స్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ తర్వాత లంగ్ గురించి చాలా అవేర్నెస్ వచ్చింది, లంగ్ కాంప్లికేషన్స్, లంగ్ కండిషన్స్ గురించి. ఇంత ముందు కూడా చాలా కండిషన్స్ ఉన్నాయి లంగ్లో, లంగ్ క్యాన్సర్స్, టీబీ, లంగ్ తోటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, రకరకాల ఇన్ఫెక్షన్స్ తోటి లంగ్ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఒక లంగ్ లో సర్జరీ ఎప్పుడు అవసరం పడుతుంది అంటే, చిన్న పార్ట్ ఏమైనా డ్యామేజ్ అయితే, లేదంటే ఒక లోబ్ డ్యామేజ్ అయితే, లేదంటే ఒక మొత్తం లంగ్ డ్యామేజ్ అయితే అప్పుడు సర్జరీ అవసరం పడుతుంది. సర్జరీ చేయడానికి రకరకాల విధానం ఉన్నాయి. ఓపెన్ సర్జరీ, కన్వెన్షనల్ గా ఓపెన్ సర్జరీ చేస్తాం. ఓపెన్ సర్జరీలో ప్రాబ్లం ఏమంటే చాలా పెద్ద కట్ చేసి, రిబ్స్ అన్ని కట్ చేసి, అంటే ఇక్కడ పక్కన ఉండే రిబ్స్ కట్ చేసి లోపల వెళ్ళి అది తీసేయాల్సి వస్తుంది. ఇప్పుడు అందులో చాలా పెయిన్ ఉంటుంది, రికవరీకి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ కి మళ్ళీ వాపస్ పనికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. సో అందుకే ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ ఉన్నాయి. కొత్త టెక్నాలజీస్ ఏముంది, వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ, వ్యాట్స్ అంట, ఇంక లేదంటే రోబోటిక్. ఈ రెండు రకాల ప్రొసీజర్స్ లో చాలా చిన్న కట్ ఉంటాయి. చిన్న కట్లు సర్జరీ అయిపోతుంది, మనకి మంచి రికవరీ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక ఫీమేల్ కి కాస్మెటిక్ లో కూడా బెటర్ ఉంటుంది. అంటే అమ్మాయి సర్జరీ అయితే చాలా పెద్ద కట్ కాకుండా చిన్న కట్ లో సర్జరీ అయిపోతుంది. నాట్ బి సీన్ ఆల్సో, కనపడదు కూడా. సో ఇది ఒక మేజర్ చేంజ్. అండ్ రికవరీ ఎంత మంచిగా ఉంటుంది అంటే, వీక్ 10 days లో అగైన్ మళ్ళీ వెళ్ళి పని చేయవచ్చు. అలా అంత మంచి రికవరీ ఉంటుంది వ్యాట్స్ రోబోటిక్ సర్జరీలో. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇది. అండ్ యశోద హాస్పిటల్ హైదరాబాద్ లో we have the latest robot which can help us in performing these procedures. ఇంకా ఇప్పుడు రెండు లంగ్స్ డ్యామేజ్ అయితే అప్పుడు ఏం చేయాలనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. ఒక లంగ్ డ్యామేజ్ అయ్యి వేరే లంగ్ బాగుంటే ఆ లంగ్ కట్ తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు 2 లంగ్స్ డ్యామేజ్ అయితే అప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. తీసేసి ఆ ప్లేస్ లో పెడతాం. సో దిస్ ఇస్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇప్పుడు యశోద హాస్పిటల్లో is one of the biggest centers for lung transplant in our country. Last year we did 34 lung transplants. Also, this year also almost we have done good number of cases. Ilanti we are improving in our lung transplant program. So rendu lung damage ayi oxygen మీద పేషెంట్ ఉంటే అప్పుడు lung transplant అవసరం పడుతుంది. ఎప్పుడెప్పుడు అవసరం పడుతుంది అనేది మెడికల్ కండిషన్స్ కి డాక్టర్ అశ్విన్ సో ఎంత త్వరగా పట్టుకుంటే అంత మంచిది వాటి. సో ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తే మందులతోనే ట్రాన్స్ప్లాంట్ దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం పడకపోవచ్చు. ఐఎల్డి అంటాం, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్. ఊపిరితిత్తులు గట్టిపడిపోతాయి, ఫైబ్రోసిస్ అయిపోతాయి. కోవిడ్ తర్వాత కూడా చాలా పేషెంట్స్ చూసాను. కోవిడ్ రాకముందు కూడా ఉన్నాయి ఈ జబ్బులు. స్వతహాగా తన రోగనిరోధక శక్తి తనకి వ్యతిరేకంగా పనిచేసి ఊపిరితిత్తులు డ్యామేజ్ చేయడం వల్ల ఇలా రావచ్చు. చాలా వరకు కారణాలు తెలియకుండా కూడా ఊపిరితిత్తులు గట్టిపడిపోవచ్చు. అట్లాంటప్పుడు ఎర్లీగా మనం పట్టుకుంటే, ఊపిరితిత్తుల బలం బాగా తగ్గిపోకముందే మనం పట్టుకుంటే మెడిసిన్స్తోనే మేనేజ్ చేయవచ్చు. లేదు అంటే లేట్ అవుతే ఇంకా ఎండ్ స్టేజ్కి వచ్చేసి ఆక్సిజన్ మీద డిపెండ్ అయితే ఇంకా నెక్స్ట్ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది. అలాగే సిగరెట్స్ తాగి ఊపిరితిత్తులలో ఉపశమనం అనే జబ్బు వస్తుంది, సిఓపిడి అంటాం. సో సిగరెట్స్ తాగకుండా ఆపడానికి ట్రీట్మెంట్ వచ్చేసింది. అండ్ త్వరగా సిఓపిడిని డిటెక్ట్ చేసి స్మోకింగ్ అది ఆపితే అది కూడా మనం బెటర్ చేయగలుగుతాం. అది కాకుండా సిగరెట్ వల్ల ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, లంగ్ క్యాన్సర్ రావచ్చు. లంగ్ క్యాన్సర్ అనేది మనకి సిమ్టమ్ రావడానికి సమయం పడుతుంది. సిమ్టమ్స్ ద్వారానే వెళ్ళి లంగ్ క్యాన్సర్ పట్టుకోవడానికి ప్రయత్నించాము అంటే ఆఖరి స్టేజ్లోనే పట్టుకోగలుగుతాం. అప్పుడు ఇంకా క్యూర్ గురించి ఆప్షన్ ఉండదు, జస్ట్ మెడికేషన్ ఇచ్చి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం త్వరగా పట్టుకోగలుగుతాం, ఎలా త్వరగా పట్టుకోగలుగుతాం, స్క్రీనింగ్, హెల్త్ చెక్ చేసినప్పుడు మేము యశోద హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఎక్స్రేల్లోనే చిన్న కణితులను కూడా పట్టుకుంటున్నాం. సో అది మా దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ, ఆర్కిమెడిస్ అని
బ్రాంకోస్కోపిక్ నావిగేషన్ టెక్నాలజీ అని. దాని ద్వారా చిన్న చిన్న సెంటీమీటర్ కన్నా తక్కువ ఉన్న సైజ్ కణితులను కూడా వెళ్ళి మేము శాంపుల్ తీసి జబ్బు కన్ఫర్మ్ చేసి స్టేజ్ 1 క్యాన్సర్ని పట్టుకొని తర్వాత జబ్బు క్యూర్ చేసే పరిస్థితి కూడా తీసుకురాగలుగుతాం. ఆపరేషన్ చేసి ఆ ముక్క తీసేస్తే ఇంకా క్యాన్సర్ విముక్తి లభిస్తుంది. ఇంకా తర్వాత కీమోథెరపీ కూడా అవసరం పడకపోవచ్చు. సో ఆ రేంజ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి యశ్వంత్.